గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై బ్లాగ్. సో డే 1 ఇన్ కేరళ అన్నమాట. ఇది వచ్చేసి ఏంటంటే ఇడియప్పం, రోస్టెడ్ రైస్ పౌడర్ అన్నమాట. ఇది ఒక కేరళ స్పెషల్ ఇడియప్పం అనేది డిష్ అండి, చాలా బాగుంటుంది. సో ఇదేంటంటే హాట్ వాటర్ ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి. హాట్ వాటర్ బాయిల్ అయినాక బియ్యం రోస్టెడ్ ఇందాక ఫస్ట్లో చూపించిన బియ్యం పిండి ఉంది కదా, దాంట్లోనే హాట్ వాటర్ పోసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అది ఫస్ట్ ఒక స్పూన్ ఉంటుంది, దాంతో మిక్స్ చేసుకోవాలి. అది చల్లగా అయిన తర్వాత మనము ఇట్లా హ్యాండ్ తోటి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్నాక ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. తర్వాత మనం ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము వేసిన తర్వాత మనము మురుకులు వేసే పాత్ర ఉంటుంది కదా, దాంట్లోని సన్నగా ఉండే ప్లేట్ ఉంటుంది. సో అది పెట్టుకోవాలన్నమాట. మనం సన్నగా మురుకులు వేసే ఉంటుంది కదా, అది పెట్టుకొని దాంట్లో ఈ మన పిండి ఉంది కదా, ఆ పిండి మొత్తం అంతా స్టఫ్ చేసుకోవాలి. స్టఫ్ చేసుకున్నాక మనము జంతికలు ఎట్లా వేస్తామో అట్లా వేయాలన్నమాట. చూపిస్తున్నట్లుగా మీరు ఇడియప్పాన్ని వేయాలన్నమాట. సో ఇది చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట. దీన్ని ఏంటంటే ఆవిరి మీదనే చేస్తారు, చాలా బాగుంటుంది కదా. దీనికి కాంబినేషన్ వచ్చేసి ముట్ట కర్రీ అంటే ఎగ్ కర్రీ, మన పొటాటో కర్రీ, చాలా ఇట్లా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. మనకి ఇష్టమైన కర్రీతో మనం తినచ్చు. అండ్ ఇది మా అత్తయ్య అన్నమాట, మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో మేము ఉన్నాం. వాటర్ బాయిల్ అయింది కదా, సో దాంట్లో మేము ఇడ్లీ పాత్ర ఉంది కదా, దాంట్లో ఇడియప్పం అనేది చేసి పెట్టామన్నమాట. సో ఎట్ లాస్ట్ దాన్ని మేము ఇడియప్పము రెడీ అయ్యాక ఆలూ కర్రీతో టేస్ట్ చేసాం. సో డే 1 టెంపుల్ వచ్చేసి ఇది ఒక శివుడి గుడి అండి, చాలా బాగుంటుంది. యాక్చువల్గా కేరళలో ఏంటంటే చాలా స్ట్రిక్ట్ మాట, వీడియోస్ ఫొటోస్ ఏం తీయనియరు. కానీ ఏంటంటే వెళ్ళినందుకు ఒక మెమరీ ఉండాలనే ఉద్దేశంతో నేను ఇట్లా చిన్న వీడియో తీశాను. ముందు వెళ్తుంది మా అత్తయ్య. సో ఇది గుడిలో లోపల గర్భగుడి అంటారు కదా, అది మాట. సో ఇక్కడ ఏంటంటే శివాలయంలోని మనకి అభిషేకం చేసేది ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా, అది మొత్తం చుట్టూ తిరగనివ్వరు, దానికి ఇట్లా అడ్డంగా ఒకటి పెట్టేస్తారన్నమాట. సో ఇది మొత్తం అంతా చుట్టూ ప్రాకలమాట. ఇది వచ్చేసి ఏనుగు. సో దానికి స్నానం పోస్తున్నది ఇదంతా కొంచెము ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుందంట. సో దానికోసం అని చెప్పి దాన్ని అట్లాగా కాళ్ళు చేతులు అన్నీ కట్టేసి మరి స్నానం పోస్తున్నారు. కానీ చాలా మంచిది. శివుడి గుళ్ళోని ఫస్ట్ టైం అన్నమాట నేను చూడడం కూడా, ఫస్ట్ టైం చాలా బాగుంది. దాని తర్వాత శివుడి గుళ్ళో మేము దర్శనం చేసుకున్నాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట శివుడి గుడిలోకి. ఇది వచ్చేసి ఎంట్రన్స్. మీకు చుట్టుపక్కన చాలా గుళ్ళు ఉంటాయి అన్నమాట. సో ఆ గుళ్ళోని మేము అందరినీ. ఇంకొక విషయం ఏంటంటే ఇది వచ్చేసి చెట్టుంగ్లర్ అమ్మవారి టెంపుల్. సో ఇదేంటంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు అని ఇక్కడ అంటారు. ఏంటంటే చాలా మిరాకిల్స్ అయినాయన్నమాట. అంటే చాలామందికి ఈ అమ్మవారితో చాలా ఎక్స్పీరియన్స్ అన్నమాట. మనం ఏది అనుకుంటే అది చేసే శక్తి గల అమ్మవారు చెట్టుంగ్లర్ అమ్మవారు అన్నమాట. సో అమ్మవారిని దర్శించుకోవడానికి అని చెప్పి వచ్చాము. అండ్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరళ వచ్చింది కారణం కూడా అమ్మవారి ఉత్సవాలు ఉన్నాయన్నమాట ఫిబ్రవరి 15th నాడు. సో ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను, వీడియో తీసినాక. ఇది సో లోపల గుడిలో మేము ప్రసాదం తీసుకునేటప్పుడు వీడియో. సో మీకు ఎక్కడ కానీ మీకు ఎవరికి తెలియకుండా తీసిన ఫొటోస్ అండ్ వీడియోస్ మాట ఇవి. చెట్టుంగ్లర్ అమ్మవారి గుడి బయట ఇదంతా మొత్తం చుట్టుప్రక్కల చాలా టెంపుల్స్ ఉంటాయి. లైక్ నాగదేవత అని, తర్వాత శివుడు, అన్ని దేవతలు ఉంటారు. సో ఇక్కడ మీకు కనబడుతున్న చెట్టు ఉంది చూడండి, ఆ చెట్టు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లైక్ ఇట్లా పడుకొని ఉంటుంది అన్నమాట ఆ చెట్టు. మీరు కొంచెం ఫార్వర్డ్ మళ్ళీ వీడియో తీశాను. సో అది క్లియర్గా చూస్తే కనుక చూసారా, అది మీకు ఇట్లా పడుకొని ఉంటుంది అన్నమాట. మొత్తము నించొని ఉండదు ఆ చెట్టు అనేది, మొత్తం ఇట్లా పడుకొని ఉంటుంది. సో ఇక్కడ అమ్మవారు చాలా మిరాకిల్స్ జరిగినాయి అన్నమాట. సో ఈ కుంభభరణి అంటే ఏంటి అంటే అమ్మవారు ఆ రోజు కుంభభరణి రోజు మనము చేసే రథాలు అంటారు, అంటే కుదుర అంటారు అన్నమాట. ఇక్కడైతే కుదుర అంటారు. అంటే రథం ఆల్మోస్ట్ ఇది రథం లాగా ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, సో అది మాట కుదుర అంటారు దీన్ని మొత్తం అంతా రెడీ చేసి అమ్మవారి గుడికి బ్యాక్ సైడ్లో మీకు నేను ఆ రోజు అన్ని కుదురలు వచ్చినాక మంచిగా వీడియో తీసి నేను అప్లోడ్ చేస్తాను ఫిబ్రవరి 15th. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.